10వ నెల వస్తుంది, పక్క కూడా రావద్దంటోంది. హోటల్లో భోంచేద్దామంటే మనసు వద్దంటోంది. ఇంట్లో భోంచేద్దామంటే కడుపు వద్దంటోంది. ఓ చిన్న తమాషా చేస్తుందాం. చేద్దామే. ఇదిగో ఏమిటయ్యా నువ్వు చీకటి పడితే చాలా గొడవ మొదలెడుతున్నావు. కొంచెం ఊరగాయ తింటావా? ఊరగాయ? అది నీకు అవసరం, నాకెందుకు? అవును సీత, ఈ బటన్కి షర్ట్, ఈ షర్ట్కి బటన్ లేదు. అది కాస్త చూస్తావా? ఓ చిన్న బట్టనే కదా, దానికి ఎందుకు అలా అరుస్తావు? ఉతికేటప్పుడు ఎక్కడో పడిపోయి ఉంటుంది. షర్ట్ తీసివ్వు, కుట్టిస్తాను. షర్ట్ తీసివ్వాలా? అసలే సరిగలిగా ఉంది సీత. మనం ఇలాగే వేసుకుని ఉంటాం. నువ్వు ఈ పక్కనే కూర్చుని ఎంచక్కా కుట్టేసే. ఓ మాట ట్రై చేయకూడదు? మాట్లాడితే తైతక్కలాడుతున్నావే. ఇంత రాత్రిపూట రెడీ అయ్యి ఎక్కడికి పోవాలి? నేను ఎక్కడికో పోతాను, అదంతా నీకెందుకు? భర్త చెప్పినట్టు వింటేనే మంచిల్లాలు. బట్టనేది? బటన్ ఇదిగో ఎక్కడుంది. అది ఇది బటను ఎవరో తీసి ఇక్కడ పడేసినట్టున్నారు. ఇదిగో దగ్గరగా కూర్చుని కుట్టేసాయి. ఎందుకంత దూరం? దగ్గరగా కూర్చుని కుట్టొచ్చుగా. చాలు చాలు, మహోడు తిప్పు. ఇలా తిప్పుకొని కూర్చోడానిక? ఆ షర్ట్ బటన్ అలా ఊడిపోయింది. బటన్ నువ్వే కదా తీసి పడేసా? అవును. తలకాయిందా? ఏ? ఈ బటన్ బదులు ఈ బటన్ తీసుంటే నేను ఇంకా దగ్గరగా కూర్చుని కుట్టేదాన్ని కదా. ఇది బానే ఉంది. అయితే ఇప్పుడు ఈ బటన్ తీసేద్దాం. చూడు, నువ్వు ఇలా అల్లరి చేసే కొద్దీ నాకు ముద్దొస్తుంటా. వద్దులేమ్మా, నీకు ముద్దొస్తే నన్ను మర్యాద లేకుండా పోరా రారా అని పిలుస్తావు. ఇదిగో, నేను నిన్ను ఎన్నిసార్లు ముద్దుగా రారా పోరా అని పిలుచుకున్నాను. నువ్వు ముచ్చటగా ఒక్కసారైనా రావే పోవే అన్నావా? చెప్పయ్యా, రావే పోవే అనవా? రావే అంట గాని పోవేను మాత్రం అనను. నువ్వు పోతే నాకు ఇంకెవరున్నారు? ఏమిటయ్యా చిన్నపిల్లాడికి మళ్ళీ నిన్ను వదిలి నేను ఎక్కడికి పోగలను? సరే సరే, ఇప్పుడు ఈ బటన్ నేనే తెంపుతాను, నేనే కొడతాను. అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూసిరానా?